Hi friends, welcome back to our channel. Channel first time subscribe చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వచ్చి పెట్టుబడి సారీస్ కోసం అని చెప్పి మదీనా మార్కెట్ అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ మదీనా మార్కెట్ కి అయితే వచ్చాం. మదీనా మార్కెట్ వచ్చి ఏం లేదు, చార్మినార్ దగ్గర షాదాబ్ హోటల్ ఉంటుంది కదా, అక్కడ స్ట్రైట్ గా వచ్చి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మనకు అన్ని షాప్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట నిజంగా. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పెట్టుబడికి మనకి ద బెస్ట్ మార్కెట్ ఏదైనా ఉంది అంటే మదీనా మార్కెటే అనమాట. మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచి క్వాలిటీ ప్లస్ చాలా మంచి కలెక్షన్ అయితే మనకి అక్కడ దొరుకుతుంది అనమాట. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 10కి అలాగా ఓపెన్ చేస్తారంట. మేమైతే 11:30కి అలా అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి. అండ్ నైట్ మేము ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 11:30, 12 అయిందనమాట. అంటే ఎంత కలెక్షన్ చూస్తున్నా కూడా వస్తూనే ఉందన్నమాట. అంటే మేము 5 days నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నాం. ఇంకా మాకు 30% కూడా షాపింగ్ అవ్వలేదు. ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇంకా నిజంగా మనం ఎంత షాపింగ్ చేసినా కానీ వస్తూనే ఉంటుంది అనమాట షాపింగ్. అండ్ దట్టు ఇంకా గర్ల్స్ కంటే ఇంకా చాలా పెద్ద పని ఉంటుంది. బాయ్స్కి ఏముంది, ఒక షర్టు, ఒక ప్యాంటు, లేదంటే షార్వాణి సూట్ అలా కొనేసుకుంటారు అంతే అనమాట. మనకి అలా కాదు కదా, మ్యాచింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి, మగ్గం వర్క్ చేయించుకోవాలి, దానికి తగ్గట్టు జ్యువెలరీ తీసుకోవాలి, అండ్ దానికి తగ్గట్టు బ్యాంగిల్స్ తీసుకోవాలి, ఎంత పని ఉంటుందో. సో మేమైతే ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకునే ఇంటికి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యి మేము వచ్చామన్నమాట. అండ్ బ్రైడ్కి సంబంధించిన బ్రైడల్ శారీస్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేసేసాం. ఓన్లీ పెండింగ్ పెట్టుబడి శారీస్ అయితే పెండింగ్ ఉంది. పెట్టుబడి శారీస్కి మదీనా మార్కెటే బెస్ట్ కదా అని చెప్పి మదీనా మార్కెట్ వచ్చాం. అండ్ పెళ్లి పట్టు చీరలన్నీ కూడా మేము ఏస్రావు నగర్, అమీర్పేట, కూకట్పల్లి మొత్తం కవర్ చేసేసి తీసుకున్నామన్నమాట. అండ్ పెట్టుబడి చీరలు అయితే మేమైతే ఏంటంటే మోడల్కి ఒక శారీ అలాగా సెలెక్ట్ చేసి తీసుకున్నాము. అండ్ అందరికీ ఒకటే మోడల్ శారీస్ పెట్టడం ఎందుకులే అంటే ఏజ్కి తగ్గట్టు అండ్ వాళ్ళ కలర్కి తగ్గట్టు అండ్ వాళ్ళ ఫీచర్స్ బట్టి శారీ అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాము. అండ్ మేమైతే తీసి పక్కన పెట్టినాం. ఓకే, అది వాళ్ళకి బాగుండదేమో, ఇది తీసుకుందాం, అది టోటల్గా కన్ఫ్యూజ్ అయ్యేసేసి షాపింగ్ని అయితే పెద్దగా ల్యాక్ చేసాం. ఫస్ట్ వెళ్ళేటప్పుడేమో ఒక 3 hours అలా శారీస్ షాపింగ్ కంప్లీట్ చేసేసి జ్యువెలరీస్ అవన్నీ చూద్దాము అని ప్లాన్ వేసాము. కానీ అవుతుందా, మనం వెళ్ళామంటే ఇంకా ఆ శారీస్ కాకుండా ఇంకా మిగతా శారీస్ కూడా మేమైతే చూస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా కంటిన్యూగా షాపింగ్ చేస్తూనే ఉన్నామంటే మనకు టోటల్గా మదీనా మార్కెట్ మొత్తంలో కూడా 5000 షాప్స్ ఉంటాయన్నమాట. మేమైతే అంత కలెక్షన్ అన్ని పెట్టుబడి చీరలు ఒకే షాప్లో అయితే తీసుకోలేదు. అండ్ మేమైతే డిఫరెంట్ షాప్లో తిరుగుతూ డిఫరెంట్ కలెక్షన్ ఒక షాప్లో 10 sarees, ఒక షాప్లో 5 sarees, ఒక షాప్లో 10 sarees, అట్లా అన్ని షాప్స్ అయితే తిరిగి మంచి కలెక్షన్ అయితే మేము తీసుకున్నామన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక షాప్లో ఉన్న కలెక్షన్ ఇంకో షాప్లో ఉండదు, ఆ షాప్లో ఉన్న మోడల్స్ ఇంకో షాప్లో ఉండవు. సో అలా డిఫరెంట్ షాప్స్లో డిఫరెంట్ కలెక్షన్ మెయింటైన్ చేస్తారు కదా. సో మ్యాక్సిమం మేము కవర్ చేసి తీసుకున్నామన్నమాట. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా మేమైతే ఇంకా ఫుల్గా ఇంకా మా వాళ్ళని తీసుకెళ్ళాం కదా, ఇంకా మా వాళ్ళతో పాటలు అంతో ఇంతో కాదు, ఇంకా ఉంటాయి కదా మదీనా మార్కెట్ అంతా తినుడు బండారాలంతా తింటూ ఇంకా షాపింగ్ చేస్తూ ఇంకా లంచ్ కూడా చేయలేదనమాట. అక్కడ ఉన్న సమోసాలు, బజ్జీలు, అవి ఇవి ఐస్ క్రీమ్స్ అవి ఇవి తింటూ ఇంకా అక్కడక్కడే షాపింగ్ చేసాం కానీ ఇంకా లంచ్ కూడా చేయలేదనమాట. అంత బిజీ అయిపోయాము. అండ్ మనకి అన్నీ కూడా ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అక్కడ వచ్చే రీజనబుల్ ప్రైస్ మనకి ఇంకెక్కడ రాదు. అంటే మేము చూసాం కాబట్టి లైవ్లో మాకైతే తెలిసిందనమాట. అయితే ఆల్మోస్ట్ మేము తీసుకున్న శారీస్ అన్నీ కూడా విడిగా ఆ శారీస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ మేము తీసుకున్న కాస్ట్కి మేమే షాక్ అయ్యామన్నమాట, ఇంత తక్కువ కాస్ట్కి మనకి వచ్చాయా అని. అండ్ మా వాళ్ళైతే అక్కడ ఉన్న శారీస్ అన్నీ కిందేసి పైనేసి వాటి మీద తొక్కుతూ అలా చేశారనమాట. అండ్ మేమైతే ఇంకా అంతా కలెక్షన్ అంతా ఏంటంటే ఫస్ట్ మనకి ఎన్ని పీసెస్ కావాలి అని అడుగుతారు, మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు మనకి కలెక్షన్ అయితే వేస్తారు. అండ్ మేమైతే ఎన్ని శారీస్ కావాలో చెప్పాము. అండ్ అన్నీ ఒకే దగ్గర తీసుకోలేదు కదా, సో మేమైతే ముందే చెప్పాము
మేము నచ్చితే మాత్రం చాలా తీసుకుంటాము, లేదంటే ఒక 10 అలా తీసుకుంటాము అని ముందుగానే చెప్పామన్నమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అన్నీ చూపించాక మీరు అన్ని చెప్పారు అనకూడదు కదా. సో మేమైతే చెప్పి అన్నీ వేయించుకున్నామంట. ఫస్ట్ ఏంటంటే మోడల్కి ఒక శారీ వేశారు. అండ్ మేము ఏంటంటే మోడల్కి ఒక శారీ వేసాక మాకు ఆ మోడల్ నచ్చాక వాటిలో కలర్స్ అయితే తీసుకొని చూసి మేమైతే తీసుకున్నాము. అండ్ మోడల్స్ అయితే మామూలుగా లేదు. అండ్ ఒక్కొక్క షాప్లో అయితే మేము తిరిగి తీసుకున్నాము. కొన్ని షాప్లో ఏంటంటే వీడియో అలౌ చేయలేదు, ఫొటోస్ తీయనేలేదు. కొన్ని షాప్స్లో ఏంటంటే తీస్తున్నా ఏమనలేదు. అండ్ ఇలా అయితే అన్ని శారీస్ అయితే చూసాము. అండ్ పెట్టుబడి చీరలు అంటే ఇంకా తెలుసు కదా, వస్తూనే ఉంటాయి అనమాట. వాళ్ళకి పెట్టాలి, వీళ్ళకి పెట్టాలి. అండ్ కొన్ని ఏంటంటే డిజైనర్ పీసెస్ ఓన్లీ ఒకటే ఉంది కలర్స్ అని అన్నారు. సో ఇంకా బాగా నచ్చినవి ఏంటంటే అలా తీసేసుకున్నాము. అండ్ ఏజ్ తగ్గట్టు అయితే సెలెక్ట్ చేసాము అన్నీ కూడా. అందరికీ ఏంటంటే మామూలుగా మనము ఒక బండిల్ మనము తీసుకున్నామంటే ఇంకా తక్కువ పడుతుంది. అంటే ఒకటే మోడల్ 5 to 6 కలర్స్ వస్తాయి కదా, అలా తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. మేము అలా కాకుండా ఏంటంటే విడివిడిగా సింగిల్ పీసెస్ తీసుకున్నాం అనమాట. అంటే వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ కలర్కి తగ్గట్టుగా, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా అలా మేము తీసుకున్నాము. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా కలెక్షన్ గురించి చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి మేము ఇంకా వాటి మీదకి బ్లౌజెస్ కూడా పెట్టాలి కదా, పెట్టే వాళ్ళకంటే ఆల్రెడీ వాటిలో బ్లౌజులు ఉంటాయి, మనం ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా వేయాలి కదా. సో మేమైతే బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం అనమాట. ప్యాకెట్ బండిల్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి శారీ షేప్ వేస్ కూడా అక్కడే తీసేసుకున్నాము. అండ్ అవైతే చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి శారీ షేప్ వేర్స్ అయితే. నెక్స్ట్ వచ్చి లెహంగా సెక్షన్కి వచ్చాము, లెహంగాస్ తీసుకోవాలని. లెహంగాస్ అయితే ఇక్కడ ఒక 1500 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. అండ్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది, అప్ టు 25,000 అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ ఉంది. అండ్ కలెక్షన్ అయితే అదిరిపోయిందనమాట, అసలు ఇంకా చెప్పనక్కర్లేదు. చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి, ప్లస్ మంచి ఫ్యాబ్రిక్గా మంచి, నాకు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది, చాలా బాగుందనమాట. అండ్ మేము వచ్చి బ్రైడల్ కలెక్షన్ కూడా చూసామన్నమాట. అండ్ ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక 2 హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాము ఇక్కడ. అండ్ మోడల్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ రేట్ కాదు, మనం బార్గెన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు 5,000 చెప్పారనుకో, మనం ప్రైస్ అడిగితే వాళ్ళు వస్తే ఇస్తారు, లేదంటే లేదనమాట. అలాగా ప్రైస్ బార్గెన్ కూడా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్స్ కానీ మనకు అన్నీ దొరుకుతాయి అనమాట. అండ్ మనం ఒక డ్రెస్ కొన్నామంటే దానికి అన్నీ సెట్ తీయాలి కదా, బ్యాంగిల్స్ తీయాలి, దాని మీద హెయిర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ, అండ్ దానికి సపరేట్ జ్యువెలరీ కానీ, అన్నీ సపరేట్గా అవుతుంది. సో అదే ఎక్స్టెండ్ అయిపోయింది. మేమైతే ఫస్ట్ ఫాస్ట్గా 3 అవర్స్లో ఇది కంప్లీట్ చేసి జ్యువెలరీ తీసుకోవాలి కదా బ్రైడల్కి అని అనుకున్నాము. కానీ ఆల్మోస్ట్ మాకు మదీనా మార్కెట్లోనే 6 o'clock దాకా అయింది. మళ్ళీ 6 నుంచి ఇంకా బేగం బజార్ అయితే వెళ్ళాము. బేగం బజార్లో అయితే అస్సలు మమ్మల్ని వీడియోని, ఫోటో కానీ ఏం అలౌ చేయలేదు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఎవ్వరూ అలౌ చేయట్లేదని చెప్పి వీడియో ఏం లేదు, ఫొటోస్ కూడా ఏం తీయలేదు. అండ్ ఇది వచ్చి బ్రైడల్ లెహంగా సెట్ అనమాట. ఎప్పుడన్నా బ్రైడల్ ఫుల్ హెవీగా వేసుకుంటేనే బ్రైడల్ లుక్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మేము ఇలాగా మ్యాచింగ్ అవైతే చూసాము, బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ చూసామన్నమాట, పూజ బుట్ట. అండ్ ఇవన్నీ కూడా కింద అవన్నీ కూడా మామూలు ప్లాస్టిక్ టైప్. అండ్ డెకరేషన్కి వాటికి బాగుంటాయి కదా, 35, 40, 50 అలా ఉన్నాయన్నమాట కాస్ట్. అండ్ చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా బేగం బజార్ వెళ్ళామన్నమాట. మదీనా మార్కెట్, బేగం బజార్ ఒక 10 minutes డిఫరెన్స్ అంతే అనమాట, చాలా దగ్గర. అన్నీ కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్, చాలా మోడల్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే మాత్రం. ఇంకా మేమైతే షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 12 o'clock అయిపోయింది అనమాట. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్.